నమస్కారం. వెల్కమ్ టు రమ్య ఫిట్నెస్ మంత్ర. బ్యాక్ పెయిన్ అనేది ఇప్పుడు ఒక కామన్ డిజార్డర్ ఆర్ డిజీజ్గా మారిపోయింది. బికాస్ చాలామంది డెస్క్ జాబ్ చేస్తున్నారు, ఐటీలో ఉండేవాళ్ళు, అట్ ద సేమ్ టైం సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా సిస్టమ్ మీద పనిచేసేవాళ్ళు, కూర్చొనే ఉండి పనిచేసేవాళ్ళు, అట్ ద సేమ్ టైం మొబిలిటీ లేని వాళ్ళు, అంటే ఎక్సర్సైజ్ బాగా చేయకపోవడం వల్ల, అసలు పెద్దగా స్పైనల్ మూవ్మెంట్ లేకపోవడం వల్ల చాలామంది బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు. అంతేకాకుండా స్లీపింగ్ పొజిషన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, అట్ ద సేమ్ టైం వాష్రూమ్ వెస్ట్రన్ టాయిలెట్స్ యూస్ చేయడం వల్ల హిప్స్ టైట్ అయిపోయి కూడా చాలామంది బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు. ఈ బ్యాక్ పెయిన్ అనేది మనం ఇగ్నోర్ చేస్తే సయాటికా, స్లిప్ డిస్క్, హెర్నియేటెడ్ డిస్క్ లాంటి మెడికల్ ఇష్యూస్ అవుతున్నాయి. వన్స్ దీస్ మెడికల్ ఇష్యూస్ పాపప్, బ్యాక్ పెయిన్ క్యూర్ చేయడం చాలా కష్టం. అయితే కొన్ని ఆసనాలు చేయడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది చాలా మటుకు తగ్గిపోవడమే కాకుండా ఇట్ విల్ నెవర్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. ఈ ఆసనాస్ ప్రివెంటేటివ్గా ముందరే చేసినట్టు అయితే బ్యాక్ పెయిన్ అనేది చాలా మటుకు తగ్గిపోయి యూ విల్ బీ వెరీ హ్యాపీ డ్యూరింగ్ యువర్ వర్కౌట్స్. సో ఆసనాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ఆసనాస్లో మర్జరీ ఆసన, బిడిలాసన అంటే క్యాట్ అండ్ కౌ అంటారు. ఇవి బేసిక్ యోగా ఫండమెంటల్స్ చేసేటప్పుడు ఫస్ట్ చేసే ఆసనాలు. స్పైనల్ మొబిలిటీ పెరగడమే కాకుండా ఈ ఆసనాలు అందరూ ఈజీగా చేయగలుగుతాం. సో ఈ నీలింగ్ డౌన్ పొజిషన్లోంచి ఇక్కడ హ్యాండ్స్, మన రిస్ట్, షోల్డర్స్ ఒకటే లైన్లో ఉండాలి. నీస్, హిప్స్ ఇవి కూడా ఒకటే లైన్లో, కొద్దిగా నీస్ మధ్యలో గ్యాప్ ఉంచి ఇక్కడ ఇన్హేల్ చేస్తూ ఆర్చింగ్ ద బ్యాక్, పైకైనా చూడొచ్చు, స్ట్రైట్గా అయినా చూడొచ్చు. ఎగ్జేల్ చేస్తూ ఇక్కడి నుంచే విల్ రౌండ్ ద బ్యాక్, విల్ లుక్ డౌన్. సో ఇక్కడ వెనక్కి ముందరికి జరగకుండా హియర్ ఓన్లీ, ఇక్కడే ఇన్హేల్ ఆర్చ్, ఎగ్జేల్ రౌండ్, ఇన్హేల్ ఆర్చ్, ఎగ్జేల్ రౌండ్. We'll do this 2 more times. Inhale, arching. ఇక్కడ చెస్ట్ని పైకి అండ్ ఎగ్జేల్ రౌండింగ్ చేసినప్పుడు స్పైన్ అనేది లోయర్ పార్ట్ ఆఫ్ ద స్పైన్ మన హీల్స్ వైపు వెళ్ళాలన్నమాట. వన్ లాస్ట్ టైం విల్ ఇన్హేల్ ఆర్చ్ అండ్ ఎగ్జేల్ జస్ట్ రౌండింగ్ ద బ్యాక్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఆసన అధోముఖ శ్వానాసన. అధోముఖ శ్వానాసనతో మంచి స్ట్రెచ్ వస్తుంది మన బ్యాక్కి. అట్ ద సేమ్ టైం ఇట్స్ ఏ స్ట్రెంథనింగ్ ఆసన. సో మనకి కాళ్ళు, చేతులు చాలాసేపు హోల్డ్ చేయడం వల్ల ద హోల్ బాడీ వెయిట్ ఈజ్ ఆన్ అవర్ బ్యాక్ అనమాట. సో బ్యాక్ మజిల్స్ టోనింగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బ్యాక్ టెన్షన్ ఏదైతే ఉంటుందో రోజంతా కూర్చొని అది రిలీజ్ అవుతుంది. నాట్ జస్ట్ ద బ్యాక్, బికాస్ మనం లెగ్స్ని కూడా టార్గెట్ చేస్తాం కాబట్టి, అండ్ యువర్ బ్యాక్ ఈస్ కనెక్టెడ్ టు యువర్ లెగ్స్ కాబట్టి ఇట్ విల్ రిలీవ్ దట్ ఎంటైర్ లోవర్ బ్యాక్ టైట్నెస్ ఆర్ స్ట్రెస్ అనమాట. సో ఫ్రమ్ నీలింగ్ డౌన్ పొజిషన్ సేమ్ మర్జరీ ఆసన, బిడిలాసన లాగా చేతులు ముందరికి, అండ్ ఇక్కడ ఇన్హేల్ అట్ ద సెంటర్, ఎగ్జేల్ చేస్తూ విల్ పుష్ బ్యాక్ అనమాట. ఇక్కడ చాలా మందికి కింద హీల్స్ టచ్ అవ్వవు. సో టచ్ అవ్వని వాళ్ళు బెండ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే షోల్డర్స్ ఇలా ముందరికి రాకుండా యూ హ్యావ్ టు పుష్ దెమ్ బ్యాక్. అప్పుడే మీకు ఆ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా జరుగుతుంది బ్యాక్ మీద. ఓకే, యూ కెన్ లుక్ డౌన్, కిందకి చూడొచ్చు మీ యాంకిల్స్ వైపు. మెల్లిగా స్లోలీ అండ్ జెంట్లీ కావాలంటే యూ కెన్ వార్మ్ అప్ యువర్ ఫీట్, యాంకిల్స్ లైక్ దిస్. ఒక్కొక్క యాంకిల్ని పైకి కిందకి లిఫ్ట్ చేసి ఇక్కడ నార్మల్ బ్రీదింగ్. సో ఇన్హేల్, ఎగ్జేల్ నార్మల్గా. ఓకే, అండ్ కొద్దిగా వార్మప్ అయ్యాక ఇంకా పుషింగ్ బ్యాక్, స్లోగా అలా హీల్స్ డ్రాప్ చేసి ఇక్కడ ఒక 3 to 4 డీప్ బ్రెత్స్. ఫోర్ అండ్ లాస్ట్ బ్రెత్ 5. స్లోగా ఇక్కడ నుంచి మెల్లిగా సేమ్ ఇనిషియల్ పొజిషన్, నీస్ డౌన్ అండ్ వెనక్కి రండి. సో ఇది అధోముఖ శ్వానాసన. ఎక్సలెంట్ ఆసన టు రిడ్యూస్ దట్ లోవర్ బ్యాక్ టైట్నెస్ అండ్ ఆల్సో టు టోన్ ద బ్యాక్ మసిల్స్ అనమాట. మన నెక్స్ట్ వచ్చే ఆసన భుజంగాసన. భుజంగాసనం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ మసిల్స్ని మనము వాటంతట
అవే అంటే దే టేకింగ్ దేర్ ఓన్ వెయిట్ అండ్ వీఆర్ లిఫ్టింగ్ దోస్ మసిల్స్ అప్. దానివల్ల బ్యాక్ మసిల్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి. మసిల్స్ అనేవి మనకి స్ట్రెంగ్తన్ అయినప్పుడు ఇలా కూర్చున్నప్పుడు కిందకి ఇలా వాలిపోకుండా దే విల్ హోల్డ్ దెమ్ సెల్వ్స్ అప్. సో అలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే బాడీ వెయిట్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి మనకి ఆ బ్యాక్ పెయిన్ అనేది రాదు. సో బాడీలో ఫ్లెక్సిబిలిటీతో పాటు స్ట్రెంగ్త్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో భుజంగాసన ఎలా చేయాలంటే ఇక్కడ నుంచి మెల్లిగా జస్ట్ ఫస్ట్ లై డౌన్ ఆన్ ద మ్యాట్. ఓకే, నెక్స్ట్ ఈ చేతుల్ని మనము చెస్ట్ పక్క నుంచి ఆల్వేస్ రిమెంబర్ లోవర్ బ్యాక్ మీదకి ఇలా వెళ్ళకుండా వెనక్కి వెళ్ళకుండా ఫార్వర్డ్ అండ్ అప్ అన్నమాట. సో ఇక్కడ మన లెగ్స్ థైస్ని నేలపైకి ఆర్ ఆన్ టు యువర్ మ్యాట్ గట్టిగా ప్రెస్ చేసి ఈ ఎల్బోస్ని హగ్ చేయాలి. హగ్ చేసి మెల్లిగా రోల్ ద షోల్డర్స్. విల్ ఇన్హేల్, చెస్ట్ని ఇలా ముందరికి పుష్ అండ్ ఎక్సేల్ డౌన్. సో బిగినర్స్కి కొద్దిగా కష్టంగా ఉంటుంది బికాజ్ లాట్ ఆఫ్ అస్ డోంట్ యూస్ బ్యాక్ మజిల్స్ కాబట్టి ఇంతవరకే రాగలుగుతారు. నాట్ అ ప్రాబ్లం, మెల్లిమెల్లిగా యూ విల్ గెట్ దేర్. బట్ రిమెంబర్ చెస్ట్ మాత్రం ఇలా ఫ్రంట్, నాట్ బ్యాక్ లైక్ దిస్. ఇలా ఫ్రంట్, హగ్గింగ్ ది ఎల్బోస్, ప్రెస్ యువర్ లెగ్స్, ఎక్సేల్ డౌన్. ఇలా ఒక 3 times, 3 to 4 times. We'll inhale, press the legs, exhale down. ఇంకొకసారి inhale and exhale. కరెక్ట్గా చేస్తే your triceps, this part of the muscle also starts working. So it's very good to tone your arms, arm fat. So inhale, last time we push. ఇక్కడ ఛాతీని నైస్లీ పుష్ ఇట్ ఫార్వర్డ్, ఎక్సేల్ డౌన్. సో ఇది భుజంగాసన. సో ద నెక్స్ట్ ఆసన వచ్చేసి శలంబ భుజంగాసన, స్వింక్స్ పోజ్ అంటారు. ఈ ఆసన ఏంటంటే స్పెసిఫికలీ ఈ అప్పర్ బ్యాక్ ఇక్కడ ఈ మధ్యలో ఈ టైట్నెస్ రిలీజ్ చేయడానికి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో ఐటీ డెస్క్ మీద కూర్చొని పనిచేసే వాళ్ళకి అప్పర్ బ్యాక్ మసిల్స్ వీక్గా ఉండడం వల్ల బాగా టైట్ అయిపోతాయి అనమాట. సో ఫర్ దెమ్ దిస్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. జనరల్ కూడా ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అప్పర్ బ్యాక్ ఓపెనింగ్. సో ఫ్రమ్ లయింగ్ డౌన్ పొజిషన్ ఇలా ఎల్బోస్ ఎగ్జాక్ట్గా చెస్ట్కి ఇన్ లైన్ పెట్టండి. దెన్ ఫ్రమ్ దేర్ ఇక్కడ నుంచి మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఈ ఫీట్ ఇలా వైడ్ కాకుండా దే షుడ్ బి క్లోజ్. ఓకే, మనకి వైడ్ లెగ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ హిప్ బోన్స్ ఏవైతే ఉన్నాయో వైడ్ వెళ్ళిపోయి లోవర్ బ్యాక్ క్రంచ్ అవుతుంది. సో కీప్ దెమ్ క్లోజ్. ఇప్పుడు ఈ ఎల్బోస్ని ప్రెస్ చేస్తూ చెస్ట్ని యాజ్ ఇఫ్ యు ఆర్ డ్రాగింగ్ ద బాడీ, అంటే మన బాడీని ఇలా ముందరికి డ్రాగ్ చేస్తే ఏదైతే ఆ మూవ్మెంట్ ఉంటుందో డ్రాగ్ ద చెస్ట్ ఫార్వర్డ్. ఇలా ఇక్కడ నార్మల్గా బ్రీత్, థైస్ని ప్రెస్ చేయాలి మ్యాట్ పైకి అండ్ విల్ కీప్ బ్రీదింగ్. అండ్ సి మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఈ షోల్డర్స్ ఇలా ఇయర్స్ దగ్గరికి రాకుండా షోల్డర్స్ని కిందికి, చెస్ట్ని ముందుకి ఇలా ప్రెస్ చేసి విల్ బ్రీత్. దాట్స్ ఇట్. స్లోగా అలా 5 breaths అయ్యాక జస్ట్ రెస్ట్ యువర్ హెడ్ డౌన్. ఇది స్వింక్స్ పోజ్. సో ద నెక్స్ట్ ఆసన వచ్చేసి మనకి శలభాసన ఆర్ ద లోకస్ట్ పోజ్. ఈ శలభాసన చేయడం వల్ల మనకి బ్యాక్ మజిల్స్ అనేవి బికాస్ దే హోల్డింగ్ దెమ్ సెల్వ్స్ అప్, దే బికమ్ స్ట్రాంగ్. ఓకే, అండ్ ఈ ఫ్రంట్ ఏవైతే మసిల్స్ ఉన్నాయో అవి ఎక్స్టెండ్ అవుతాయి అన్నమాట, స్ట్రెచ్ అవుతాయి. సో ఇట్ ఈస్ బోత్ అడ్వాంటేజెస్ ఫర్ ద ఫ్రంట్ బాడీ అట్ ద సేమ్ టైమ్ బ్యాక్ బాడీ. ఇంకోటి మనము ఈ ఆసనాన్ని విల్ కమ్ ఇన్ టు దిస్ పొజిషన్. సో ఇక్కడ మీరు నోటీస్ చేస్తే స్టమక్ ఇస్ ప్రెస్సింగ్ ఆన్ ద ఫ్లోర్ కాబట్టి డైజెషన్కి కూడా ఇది చాలా మంచి ఆసనం అన్నమాట. సో ఇక్కడి నుంచి ఈ పొజిషన్ నుంచి ఫస్ట్ మనం ఇన్హేల్ చేస్తూ చెస్ట్ని దెన్ లెగ్స్ లిఫ్ట్ చేద్దాం. లిఫ్ట్ చేసి ఎగ్జేల్ అండ్ నౌ కీప్ బ్రీదింగ్ నార్మలీ. చాలామంది ఇక్కడ వరకే ఉంటారు, బట్ ఇఫ్ యూ కెన్ గెట్ హియర్ నథింగ్ లైక్ ఇట్. సో ఇఫ్ యూ నోటీస్ మనకి బ్యాక్ మజిల్స్, ఎరెక్టర్ స్పైన్, లాట్స్, ఓకే, అండ్ మన గ్లూట్స్, దీస్ మసిల్స్ ఇవన్నీ యాక్టివేట్ అవుతున్నాయి అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ బికమింగ్ స్ట్రాంగర్ and then your front body is extending. Now
కావాలి అంటే యూ కెన్ ఆల్సో ఎక్స్టెండ్ యువర్ హ్యాండ్స్ ఇలా ముందుకి లైక్ అ సూపర్ మ్యాన్. సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే షోల్డర్ టైట్నెస్ ఆర్ షోల్డర్ మొబిలిటీ అనేది పెరుగుతుంది. స్కాపులా షోల్డర్ బ్లేడ్స్ ముందరికి వెళ్తున్నాయి కాబట్టి ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్టెన్షన్ అండ్ షోల్డర్ మొబిలిటీ అనేది బాగా పెరుగుతుంది. సో ఇక్కడ 5 breaths బ్రీదింగ్ అండ్ దెన్ జస్ట్ ఎగ్జేల్ హెడ్ డౌన్. సో ఇది శలభాసన ఆర్ లోకస్ట్ పోజ్. ద నెక్స్ట్ ఆసన వచ్చేసి బాలాసన, చైల్డ్స్ పోజ్. నా స్టూడెంట్స్కి చాలామందికి చాలా ఇష్టమైన ఆసన బికాస్ ఇట్స్ వెరీ ఈజీ. ఇట్ విల్ గివ్ యూ దట్ నైస్ రెస్ట్. అట్ ద సేమ్ టైం ఈ బాలాసనం వల్ల సో స్టిఫ్నెస్ ఆర్ టైట్నెస్ ఫ్రమ్ ద టెండన్స్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఫ్యాషియా ఉంటుంది, టెండన్స్ ఉంటాయి, ఆ టైట్నెస్ అనేది రిలీజ్ అవుతుంది. సో వెన్ దట్ రిలీజ్ హ్యాపెన్స్ దెన్ యూ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ పెయిన్ అనమాట. ఓకే, సో ఈ బాలాసన 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి కాళ్ళ దగ్గరికి, ఒకటి దూరం. సో ఫస్ట్ వీల్ డూ దిస్ వేరియేషన్, ఎందుకంటే బిగినర్స్కి కూర్చొని రోజంతా కూర్చునే వాళ్ళకి దిస్ విల్ బీ ఎ లిటిల్ మోర్ యాక్సెసిబుల్, ఈజీ. ఓకే, సో నీస్ వైడ్ పెట్టి, సో ఇన్హేల్ అట్ ద సెంటర్, ఎగ్జేల్ చేస్తూ విల్ గో డౌన్. ఇక్కడ నుంచి ఇలా షోల్డర్ స్ట్రెచ్, ఆర్మ్ స్ట్రెచ్ and just try to breathe here, try to be here for 4 to 5 breaths. ఈ లోవర్ బ్యాక్ అనేది మనకి హీల్స్, వీ హ్యావ్ టు సిట్ ఆన్ అవర్ హీల్స్ అనమాట. సో ఇక్కడ నుంచి అలా పుష్ చేయండి బ్యాక్ని. ఓకే, అండ్ దెన్ ది అదర్ వేరియేషన్ ఇస్ హియర్ నార్మల్గా, అండ్ దెన్ కొద్దిగా చేతుల్ని ముందరికి, ఇన్హేల్ అట్ ద సెంటర్, ఇప్పుడు ఎగ్జేల్ చేస్తూ మెల్లిగా హిప్స్ని ఓవర్ ద హీల్స్. ఇక్కడ ఒక 5 breaths అలా హాయిగా బ్రీత్. సో చాలామందికి ఇలా టచ్ అవ్వదు. సో వాళ్ళు ఏం చేయాలంటే కాన్షియస్గా యూ హ్యావ్ టు బ్రీత్, కాన్షియస్గా ఆ బాడీని యూ హ్యావ్ టు టెల్ యువర్ బాడీ రిలాక్స్, రిలీజ్, ఇట్స్ ఓకే అని. And inhale, come back. It's a very relaxing asana, balasana. You can do this after a hectic day at work, whenever you have a tension ఉన్నప్పుడు కూడా బాలాసన వేస్తే చాలా రిలీఫ్ వస్తుంది. సో ద నెక్స్ట్ ఆసన వచ్చేసి అర్ధ మత్స్యేంద్రాసన, యాజ్ ఇట్ సౌండ్స్, హాఫ్ ఫిష్ పోజ్ అనమాట. ఈ అర్ధ మత్స్యేంద్రాసన ఇస్ అ ట్విస్ట్. సో ఇక్కడ నీలింగ్ డౌన్ పొజిషన్లోంచి ఇలా కిందకి రండి. ఓకే, ఇలా కిందికి వచ్చి ఈ రైట్ నీని జస్ట్ ఫోల్డ్, లెఫ్ట్ నీని ఓవర్ ద రైట్ నీ. రైట్, సో ఇక్కడ ఏంటంటే ఇన్హేల్ చేస్తూ స్పైన్ స్ట్రైట్, ఈ రైట్ ఎల్బోతో లెఫ్ట్ నీని పట్టుకోండి. ఓకే, నౌ ఎగ్జేల్ చేస్తూ మనం వెనక్కి వి ట్విస్ట్ అన్నమాట. ఇక్కడ వి బ్రీత్ and then inhale చేస్తూ we will come back. So this is Ardha Matsyendrasana. అటు సైడ్ చూపిస్తాను so that it will be easy. సుఖాసనలోంచి you can bring your legs in this way. Okay, స్లోగా ఈ రైట్ లెగ్ ఏమో లెఫ్ట్ని క్రాస్ in this way. Okay, లెఫ్ట్ ఎల్బోతో రైట్ నీని పట్టుకుందాం. we'll inhale, lift the chest up. ఈ టెయిల్ బోన్, ఈ బ్యాక్ ఏదైతే ఉందో ఇలా పైకి లేపకుండా డౌన్. ఇప్పుడు ఎగ్జేల్ చేస్తూ ఈ నీ ఎల్బో షుడ్ బి హగ్గింగ్ ఈచ్ అదర్. ఇక్కడ నుంచి మీరు ఇలా ట్విస్ట్ చేయండి. ఇక్కడ ఒక 3 to 4 times మంచిగా ప్రశాంతంగా హాయిగా బ్రీద్, గట్టిగా పట్టుకోకుండా ఆల్వేస్ బ్రీద్ ఇన్ ద పాస్చర్ అండ్ దెన్ ఇన్హేల్ చేస్తూ కమ్ బ్యాక్ టు ద సెంటర్. ఈ ఆసనం చేయడం వల్ల ఈ సైడ్ ఏదైతే ఉంటుందో సైడ్ స్టిఫ్నెస్ స్పైన్కి that will release. So spine అంటే ఓన్లీ ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ వన్ డైరెక్షన్, వీ హ్యావ్ ద సైడ్స్ as well. సో ఇది రిలీజ్ అవ్వడం వల్ల స్పైన్కి స్పేస్ వస్తుంది. అలా స్పేస్ రావడం వల్ల నర్వ్స్ ఏవైతే ఉంటాయో విచ్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద స్పైన్, దోస్ విల్ బీ ఫ్రీ అనమాట. సో అక్కడ ఆ పెయిన్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది. సో చూసారు కదండి, బ్యాక్ పెయిన్ తగ్గడానికి ఈ ఆసనాలు అన్నీ ట్రై చేయండి, డెఫినెట్గా బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. బట్ అట్ ద సేమ్ టైం చాలామంది ఒబీస్
ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ తగ్గకపోవచ్చు. దట్ ఈస్ బికాస్ ఆల్ యువర్ వెయిట్ ఈస్ కమింగ్ ఆన్ టు యువర్ స్టమక్ అండ్ ఆన్ టు యువర్ హిప్స్. సో ఫ్రైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ అనేది మానేసి సాత్విక ఆహారం తీసుకొని బాగా ఎక్సర్సైజ్ చేస్తే బ్యాక్ పెయిన్ విల్ బీ ఇన్ కంట్రోల్. సో ఈ కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ రమ్య ఫిట్నెస్ మంత్ర. నమస్తే.